నమస్కారం, నా పేరు రవిచంద్ర. ఈ వీడియో ద్వారా పంచాయతీ కార్యదర్శి గ్రూప్ ఎగ్జామ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, వరదలు ముఖ్యమైన బిట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ ఉండకపోతే మీరు వీక్షించే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అది క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి వీడియో చూడాలనుకుంటే youtube.com/learncan అని టైప్ చేసి వీక్షించండి. గంగా నది పరివాహక ప్రాంతాల్లో వరదలను నియంత్రించడానికి భారత ప్రభుత్వం గంగా ఫ్లడ్ కంట్రోల్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది? 1972. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధీనంలో పనిచేసే నేషనల్ వాటర్ అకాడమీ NWAను ఏ నగరంలో నెలకొల్పారు? పూణే. వరదల వల్ల రోడ్లు, రైల్వే లైన్లకు కలిగే నష్టాన్ని తనిఖీ చేయడానికి ఏ సంస్థలు పనిచేస్తున్నాయి? బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. వరద హెచ్చరిక. నదీ ప్రవాహం ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి అపారమైన స్థాయి కంటే తక్కువ ఉంటే ఆ ప్రవాహాన్ని ఏమంటారు? తక్కువ స్థాయి వరద. – 2008లో బీహార్లోని ఏ నదికి వరదలు రావడం వల్ల 527 మంది మరణించారు? కోసీ నది. భారతదేశంలో ఎంత భూభాగం వరద ముప్పునకు గురయ్యే అవకాశం ఉంది? 8% భూభాగం వరద ముప్పునకు గురయ్యే అవకాశం ఉంది. భారతదేశంలో ఏ నెలల మధ్య కాలంలో వరదలు వచ్చే అవకాశం ఎక్కువ? జూన్, సెప్టెంబర్. భారతదేశంలో ఏ సంవత్సరంలో సంభవించిన వరదల ఫలితంగా అత్యధికంగా 11,316 మంది మరణించారు? 1977. మన దేశంలో వరదలు తరచుగా ఏ నదీ పరివాహక ప్రాంతాల్లో వస్తుంటాయి? గంగా, బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతాల్లో వరదలు వస్తుంటాయి. ఏదైనా ప్రాంతంలో వరదలు రావడానికి కారణం? అధిక వర్షపాతం, తుఫాన్లు, జలాశయాలకు గండ్లు పడటం, కొండచేర్లు విరిగిపడటం, నదులు ప్రవాహ దిశను మార్చుకోవడం. హైదరాబాద్, ముంబై లాంటి నగరాల్లో వరదలు రావడానికి కారణం ఏంటి? డ్రైనేజీలు ఘన పదార్థాలతో పూడుకుపోవడం. బ్రహ్మపుత్ర నదీ ప్రాంతంలో ఉండే ఏ రాష్ట్రాల్లో అక్కడి నదుల వల్ల ఎక్కువగా వరదలు వస్తున్నాయి? అస్సోం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్. జార్ఖండ్, బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ నది, దాని ఉపనదుల వల్ల వరదలు సంభవిస్తున్నాయి? గంగా నది. మధ్య భారతదేశం దక్కన్ ప్రాంతంలోని ఏ నదుల వల్ల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వరదలు సంభవిస్తున్నాయి? గోదావరి, కృష్ణా, కావేరి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ ఉండకపోతే మీరు వీక్షించే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్ పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి వీడియో చూడాలనుకుంటే youtube.com/learncan అని టైప్ చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, లేదా కామెంట్ ఇవ్వండి. ఈ వీడియోని Facebook, Twitter, Google+ షేర్ చేయండి.